అవసరం ఈ రోజు ఉంది. ఖచ్చితంగా. ఇంకా అంటే ఇక్కడ చిన్న విషయం లాస్ట్లో నేను ముగిస్తున్నా ఏంటంటే, ఇలా ఇండస్ట్రీలని కార్పొరేట్స్, మనం ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటున్నాం ఏంటి వాసుదేవ్ గారు, మీరు నాకు ఇక్కడ కూర్చోబెడితే నేను 365 ఎపిసోడ్లు ఇస్తాను నేను మీకు. ఏ సెక్టర్ లో ఎలాంటి లైంగిక వేధింపులకు గురవుతున్నాయి అక్కడికే రాబోతున్నా. కార్పొరేట్ సెక్టర్, సాఫ్ట్వేర్ రంగాలు యాజ్ ఇట్ ఈస్, దాని గురించి రాబోతున్నా యాజ్ ఇట్ ఈస్ అండి. ఎందుకంటే ఫ్యామిలీ కౌన్సిలర్ గా డిప్రెషన్ కేసులు కానీ ఎన్ని నా దగ్గరకు వస్తాయో ఈ కార్పొరేట్ సెక్టర్స్ లో పనిచేసే విమెన్, ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి విమెన్ ఏవండి, వాళ్ళు పాపం నిజం చెప్తున్నా, ఒక ఆడది అంటే ఎంత ఓర్పు ఉంటుందంటే తను ఒక స్ట్రక్చర్ అండి. ఏం స్ట్రక్చర్ అంటే సృష్టికి ప్రతి సృష్టిని ఇవ్వగలిగినటువంటి అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి ఆ స్త్రీమూర్తిని మనం ఇవాళ ఇంకొక ఉచ్చులోకి తోసేస్తాం ఏంటి అని అంటే, ఉద్యోగం చేయి. ఇవాళ ఒక పెళ్ళి సంబంధం కుదిరింది అని అంటే ఫస్ట్ ఒక ఆడపిల్లని వెనకటికి ఏం చూసారో కట్నం, కుటుంబం. అంతకుముందు ఇంకొక అడుగు ముందుకు వెళ్తే కుటుంబం చూసి ఆడపిల్ల ఎట్టుందనేది చూసేవాళ్ళు కాదు సార్. మా ఇంటికి తెచ్చేసుకున్నారు, 7 తరాలు చూసుకునే వాళ్ళు ఆడపిల్లని తెచ్చేసుకున్నారు. ఆ తర్వాత ఏమైంది, కట్నం ఏమి ఇస్తారు అనేది ఒకటి యాడ్ అయింది. ఆ తర్వాత ఏమైంది, పల్లె అందంగా ఉండాలి, కొంచెం చదువుకొని ఉండాలి అని. ఇప్పుడు ఏమైంది సార్, అందంగా ఉండాలి, కట్నం ఇవ్వాలి, చాలామంది ఇక్కడ అంటారేమో ఆడపిల్లలు ముదురులు అయ్యారని, ఆ విషయానికి తర్వాత వస్తా. ఇక్కడ ఆడపిల్ల అందంగా ఉండాలి, ఆడపిల్ల ఎన్నికే ప్యాకేజ్ ఎంత ఉంది, ప్యాకేజ్ సౌండ్ ప్యాకేజ్ ఉండాలి, కట్నం ఇవ్వాలి. తర్వాత వాటన్నిటికీ ఒప్పుకుందాం సార్, ఎందుకంటే వ్యవస్థను అలా మనం ఏర్పరచుకున్నాం, ఆ వ్యవస్థలో పాటుగా వచ్చాం. వీళ్ళు నిత్యము కడిగిన ముచ్చల్లాగా చక్కగా బొమ్మల్లాగా ఉంటారు, అలంకరించుకుంటారు. కాస్మెటిక్స్ రంగంలో ఇప్పుడు అన్ని కామన్ మ్యాన్కి కూడా, మిడిల్ క్లాస్ ఉమెన్ కూడా వచ్చినాయి కాబట్టి చక్కగా ఉంటారు. ఉద్యోగానికి వచ్చేసరికి రాత్రిపూట 2 నెలలు షిఫ్ట్లు ఎప్పుడు ఉంటాయి సార్, మార్నింగ్ 10 to 5, తర్వాత 6 to నైట్ 12, 2 o'clock నుంచి మార్నింగ్ 8, ఎర్లీ మార్నింగ్ 2 నుంచి. ఏమండి, సాయంత్రం 5 దాటిన తర్వాత ఈవినింగ్ అయ్యేసరికి ఒక స్త్రీ బాధ్యత ఏంటండి, సంసారం. అవునా, పిల్లల్ని చూసుకోవాలి, భర్తని చూసుకోవాలి, కాపురాన్ని చూసుకోవాలి, అత్తమామల్ని చూసుకోవాలి. నేను ఒకటి చెప్తున్నాను సార్, మీరు ఎంతమంది పనాళ్ళన్నా పెట్టండి, ఇంట్లో ఇల్లాలు బాధ్యత పట్టించుకోకపోతే ఆ ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఓకే, ఆ ఇల్లులానే ఉండదు. మహా అయితే మీరు వెళ్తే 5 స్టార్, మహా గొప్పగా వెళ్తే 5 స్టార్ హోటల్లో వస్తువులు పేర్చినట్టు ఉంటుంది తప్ప ఇల్లుని చక్కదిద్దుకున్నటువంటి దాఖలాలు మనకి కనపడవు. అదే ఒక ఇల్లాలు నిరంతరం ఇంట్లో ఉంటే ఆ ఇల్లు మనకి తెలిసిపోతుంది. ఆ ఇంటిని ఇల్లు చూడు, ఇల్లాలను చూడు అనేటటువంటి ఆ సిచ్యుయేషన్లో ఇలాంటి 5 నుంచి 12 వరకు, 12 నుంచి 3 వరకు, 2 నుంచి 8 వరకు ఒక ఆడపిల్లకి షిఫ్ట్లు వేస్తే నిద్ర ఉండదు సార్. వాళ్ళకి సంసారం వదులుకోవాలి సార్. పిల్లలు ఏం తింటున్నారు, ఏం తినట్లేదో తెలియదు సార్. నైట్ అంతా ఇంత అలసిపోయి వస్తుందా, ఇంటికి రాగానే కాఫీ పెట్టు, టీ పెట్టు, కోడలు కనీసం ఆ అమ్మాయి 2ంటికి డ్యూటీ అయిపోతుంది సార్. ఇంటికి వచ్చేసరికి 3 అవుతుంది సార్, 3:30కి పడుకుంటుంది సార్. 7 లేచి మీకు వంటలు చేసి అన్నీ పెట్టాలంటే ఆడపిల్లకి సాధ్యం అవుతుందా? ఇవాళ ఆడపిల్లలందరూ కూడా స్పర్శ లేకుండా ఎందుకున్నారు సార్? ఎందుకు? థిక్ స్కిన్ ఎందుకు అయిపోయింది? వాళ్ళ మనసు థిక్ స్కిన్ అయింది, స్కిన్ కాదయింది. థిక్ ఎందుకు అయిపోయింది అనంటే ఇవన్నీ భరించి అక్కడ టార్గెట్లు ఉంటాయి, ఉద్యోగాల్లో టార్గెట్లు ఉంటాయి, తర్వాత పెళ్ళికి టార్గెట్లు ఉంటాయి. ఏది శాలరీ హైకిల్ సార్, అవి లేకపోతే ఎవరు చేసుకోరు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత టార్గెట్లు ఉంటాయి, టీ ఇవ్వాలి, కాఫీలు ఇవ్వాలి, వంట చేయాలి, పలానా చేయాలి, ఈ బాధ్యతలు పట్టించుకోవాలి, ఆ బాధ్యతలు పట్టించుకోవాలి, ఆడపడుచు వస్తే పలకరించాలి, ఇంకొకళ్ళు వస్తే పలకరించాలి, వాళ్ళే ఇవన్నీ చేయాలి. ఎన్నని తట్టుకుంటుందండి? ఇలాంటి సెక్టర్లో ఉన్నటువంటి ఆడపిల్ల మళ్ళీ ఎదగాలి, ఇవన్నీ తట్టుకొని ఎదగాలి. ఈవినింగ్ ఉన్నటువంటి షిఫ్ట్కు ఉన్నటువంటి ఆడపిల్లల జీవితాలు ఎంత నరకమండి. నిద్ర ఉండదు, నిద్ర లేకపోవడంతో శారీరక బాధలు, మానసిక బాధలు, ఎన్ని కేసులు సార్ నా దగ్గరకు వస్తాయి. నిజం చెప్తున్నాను కదా. దాంట్లో ఒక్కొక్కళ్ళ ప్యాకేజీ సంవత్సరానికి వచ్చారు ₹1 కోటి ప్యాకేజ్ ఉన్న, 1 కోటి పైన ఉన్న ప్యాకేజ్ ఉన్న వాళ్ళు కూడా నా క్లయింట్స్ ఉన్నారు. ఓకే, ఇలాంటి వాళ్ళు ఇలా వెళ్తే అక్కడ కూడా కాంపిటీషను, అక్కడ కూడా దేనికి ఓపెన్ చేశారు సార్, బెడ్రూముల తలుపులు ఓపెన్ చేశారు. అందరినీ నేను అనట్లేదు, ఎక్కువ శాతం ఇదే జరుగుతుంది. చివరికి ఇండస్ట్రీ ఎలా తయారైంది, కార్పొరేట్లోను సాఫ్ట్వేర్లోను ఎందుకు ఇటువంటి మినేస్ డెవలప్ అయింది సార్? విశాల భావాలు ఉండాలి సార్.
అండ్ మన కల్చరు సంకరాకిపోయింది. మన కల్చర్కి ఎప్పుడో మనము దాన్ని ఏమంటారు పిండం వదిలేసాం, తిలోదకాలు ఇచ్చేసాం. అర్థమైందా? ఎందుకంటే మాతృదేవో భవ పోయింది. పోయి ఏమొచ్చింది సార్ ఆ ప్లేస్లోకి ఏమొచ్చింది సార్? సెల్ఫిష్నెస్ అనేటటువంటిది వచ్చింది. నువ్వు ఎదుగు, నీ శాలరీ ఎంతో చెప్పు, నువ్వు ఎదుగు. ఇవాళ అమ్మ పిల్లాడు పుట్టంగానే ఏ దేశంలో చదివించాలని ఆలోచిస్తుంది సార్? తన దగ్గర ఉండాలని ఆలోచిస్తుందా? లేదు, నా బొగుడు కంటే గొప్పగా ఉండాలని ఒక తల్లి ఆలోచించే స్థితికి ఇవాళ మన విద్యా వ్యవస్థ, మన చుట్టూ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని కుప్పలు తెప్పలుగా వచ్చి పడిపోయి ఇవాళ ఏదీ తప్పు కాదు. మంచినీళ్ళు తాగట్లేదా? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరే అన్నారు ₹1 కోటి ప్యాకేజీ పర్ యానం ఉన్న ఉమెన్ వాళ్ళు కూడా కౌన్సిలింగ్కి వస్తున్నారంటే యాజ్ టు వాట్ ప్రాంప్టెడ్ దెమ్ టు రీచ్ యూ అండి. ఎగ్జాక్ట్లీ అండి, అది నేను అడుగుతున్నది. ప్రశ్న వాళ్ళు సంపాదిస్తున్న డబ్బు వాళ్ళకి మనశ్శాంతి ఇవ్వట్లా. అదే అంటున్నాను నేను ఇందాక చెప్తున్నది అదే. వాళ్ళు మనశ్శాంతి ఉంటే నా దగ్గరికి ఎందుకు వస్తారు? వాళ్ళు ఎందుకు సంపాదిస్తున్నారు? నేను వేసే ఫస్ట్ ప్రశ్న అదే. అమ్మ, నువ్వు దేనికోసం సంపాదిస్తున్నావు? ఏమండి, ఇది లేకపోతే మా ఇంట్లో మా వారు, మా పిల్లలు ఇంత చదువులు చదువుతున్నారు. నువ్వేమవుతావు? నువ్వే లేకపోతే నీ సంసారం ఎటుపోతుంది అనేటటువంటిది ఎక్కడికి వెళ్తుందమ్మా నువ్వు అని అంటే తప్పదు మేడం. ఇదే కార్పొరేట్ సెక్టర్స్లో మేడం మా బాసులతోటి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏది అంతంత సంపాదన ఉన్న వాళ్ళు కూడా పాపం బాధలు పడుతున్నారు చాలా మంది. సోషల్ మూవింగ్ కావాలండి వాళ్ళకి. ఈవినింగ్ అవ్వగానే సాటర్డే సండేలంతా అంటే వీకెండ్ పార్టీలు ఖచ్చితంగా వెళ్ళాలండి. వీళ్ళు అందరినీ అనడం లేదండి, దుమ్మెత్తిపోయికండి, మ్యాండేటరీ. సోషల్ కల్చర్ లేకపోతే నీకు అసలు ప్రమోషన్లే లేవు. ప్రమోషన్లు ఉన్న శాతం 2% 3% ఉంది. ఇవాళ మసిపూసి మారేడుకాయ చేయడానికి కింద ఎవడైనా కామెంట్లు పెట్టినా నేను ఛాలెంజ్ చేస్తున్నా. మాట్లాడినా కూడా అది ఉందని మనస్ఫూర్తిగా ఒప్పుకోమని చెప్పండి. ఆడది వాళ్ళ ఎన్ని ఒత్తిళ్లకి లోనవుతుంది సార్. కాదు అని ఎవరైనా వస్తే వాళ్ళకొక్కళ్ళకి కాదేమో, నేను చూపిస్తాను 60 మందిని, 160%. ఇదే దీంట్లో ఇదే వేధింపులకి, ఇదే చీత్కారాలకి, ఈ బలాత్కారాలకి గురవుతున్నటువంటి సెక్టర్ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఉంది. ఇట్స్ సంథింగ్ అస్టానిషింగ్. అంటే మీరు చెప్తుంటే ఐఎమ్ స్పీచ్లెస్. అంటే వినటానికి అంతంత సంపాదన ఉన్న ఉన్నతోద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళకి కూడా ఈ బాధలు ఉన్నాయంటే. ఇంకొక విషయం అండి, వాళ్ళు ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చుంటే ఇంట్లో విలువ ఇవ్వరండి. భర్త విలువ ఇవ్వడం, అత్తమామలు విలువ ఇవ్వరు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అట్లెట్లా ఉంటున్నావు నువ్వు, అసలు వాట్ ఈస్ దిస్, అసలు పిచ్చెక్కుతుంది నాకైతే. అరే జాబ్ లేదా, అరే మానేసావా, ఏంటో సానుభూతి చూపించేస్తారు. సానుభూతి చూపించినా పర్వాలేదు సార్, ఒక విధంగా వెటకారంగా